శ్రీమాత్రే నమః. అందరికీ వారాహీదేవి అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు చెప్పబోయే మంత్రం అనొచ్చు, స్విచ్ వర్డ్ అని కూడా అనొచ్చండి. ఈ మంత్రాన్ని మనం శుక్రహోర సమయంలో అంటే శుక్రవారం నాడు మొదలుపెట్టి 6 రోజులు, రోజుకి 6 సార్లు కనుక రాసినట్లయితే 7వ రోజు అద్భుతాన్ని చూస్తారు అనటంలో అసలు ఏ మాత్రం సందేహం లేదండి. అంత శక్తివంతమైన స్విచ్ వర్డ్ అమ్మవారి మంత్రం అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మంత్రాన్ని శుక్రహోర సమయంలో రాస్తే చాలా మంచిదండి. శుక్రహోర సమయం ఎప్పుడని అడుగుతున్నారు. మళ్ళీ శుక్రవారం నాడు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, సాయంత్రం 8 గంటల నుంచి 9 గంటల వరకు, ఇలా 3 సమయాల్లో శుక్రహోర సమయం శుక్రవారం నాడు ఉంటుందండి. మీకు కుదిరినప్పుడు ఆ శుక్రహోర సమయంలో ఇప్పుడు చెప్పబోయే స్విచ్ వర్డ్ని రాయండి. అలాగే అది ఎలా రాయాలి అంటే కనుక ఒక వైట్ పేపర్ తీసుకోండి. నేను ఇక్కడ మీకు రూల్ పేపర్ చూపించానండి. ఊరికే రాసి చూపించడం కోసం ఒక పేపర్ తీసుకొని దానిపైన గ్రీన్ పెన్నుతో మాత్రం రాయండి. గ్రీన్ అనేది పాజిటివ్ ఎనర్జీని, పాజిటివ్ వైబ్రేషన్ని ఇస్తుంది ఎప్పుడైనా సరే. అందుకనే గ్రీన్ అనే దానితో, గ్రీన్ పెన్నుతో రాయండి. అది ఎలా రాయాలి అంటే కనుక 666 శుక్రయోగం కలిగింది, తర్వాత మళ్ళీ లాస్ట్లో 666 ఇట్లా 3 666 రాసి శుక్రయోగం కలిగింది, తర్వాత 666 అని అలా రాసుకోండి. అలా రాయటం వల్ల ఏమవుతుందంటే 66 అనేది 9 అంటే మనకి నవగ్రహాల శక్తి అంతా కూడగట్టుకొని ఆ శుక్రయోగం అనేది మనకి సిద్ధిస్తుందన్నమాట. అందుకోసం ఇలా రాసుకోవాలి. చూపిస్తున్నాను కదా స్క్రీన్ పైన, ఇలాగే ప్రయత్నించండి. అలా రాసిన తర్వాత రోజుకి అంటే శుక్రహోర సమయంలో రాయమన్నాం కదా, శుక్రవారం నాడు మొదలుపెట్టి 6 రోజులు 6 సార్లు ఖచ్చితంగా రాయండి. అట్లాగే 3 పూట్ల ఉంటుంది కదా అంటే 3 పూట్ల కుదిరిన వారు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల రాయటం వలన, ఇంకా ఎక్కువగా రాయటం వలన కూడా మంచి ఫలితం అనేది ఉంటుందండి. కుదరని వారు కనీసం 6 రోజులు 6 సార్లు మాత్రం ఖచ్చితంగా రాయండి. మధ్యలో ఆపకుండా మొదలుపెట్టిన తర్వాత 6 రోజులు పూర్తిగా రాయండి. అప్పుడు మనకి 7వ రోజు మనం ఆశించిన ఫలితం అనేది దక్కుతుందన్నమాట. అలాగే రాసిన తర్వాత ఈ పేపర్ని ఇంట్లో ఉంచుకోవచ్చా అంటారు. ఖచ్చితంగా ఉంచుకోవచ్చండి. ఇది మనకి పాజిటివ్ ఎనర్జీని, పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఉంచుకోవచ్చు. బయటపడే అవసరం ఏమీ లేదు. ఒక బుక్ పెట్టుకొని రాసుకుంటారు కాబట్టి ఆ బుక్ని కబోర్డ్లో పెట్టుకోండి. స్వస్తి.